హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కేవలం కొన్ని నిమిషాలలోనే రుచికరమైన సేమియా దద్దోజనం తయారు చేద్దామా? ఇది ఎప్పుడు చేసినా తేలిగ్గా తినటానికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 2 గ్లాసుల నీళ్లు పోసుకుని ఆ నీళ్లను బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో 1 గ్లాస్ సేమియా వేసి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. కేవలం 2-3 నిమిషాలని మాత్రం మర్చిపోకండి. ఇలా చూపిస్తున్న విధంగా కట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే ఆ ఉడికించిన సేమియాలోంచి నీళ్ళన్నీ స్ట్రెయిన్ చేసుకుని ఇలా కూల్ వాటర్ పోసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన సేమియాను ఇలా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు గడ్డగా ఉన్న పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనికి కొంచెం పెరుగు ఎక్కువే పడుతుందని మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లో కొంచెం నూనె వేసి నూనె వేడయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇలా సన్నగా తరుముకున్న అల్లం, పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ ఇంకా మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపును ముందుగా కలుపుకున్న సేమియాలోకి వేసేసుకుని గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు దానిమ్మ ఇత్తులు వేసుకుని లాస్ట్లో ఉప్పేయటం మాత్రం మర్చిపోకండోయ్. చూడండి ఎంత సింపుల్గా కానీ టేస్టీగా తయారైందో. మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో చెప్పక్కర్లేదనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.